అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇండిపెండెన్స్ డే రోజు మన దేశం జెండా ఎగరేసి దేశం గురించి చాలా గొప్పగా అయితే చెప్తారు. అలా గొప్పగా చెప్పే వాళ్ళకి మీకే చెప్తున్నా ఈ వీడియో. కాలేజీల్లో కానీ స్కూల్స్ లో కానీ అసలుకి ఎటువంటి సదుపాయాలు అయితే ఉండవు. సరిగ్గా బండలు ఉండవు, సరిగ్గా కాలేజీలకు కానీ స్కూల్స్ కానీ పెయింటింగ్ ఉండదు, సరిగ్గా రోడ్లు ఉండవు. స్కూల్స్ కి కాలేజ్కి వచ్చే మార్గంలో ఎట్లుంటది అంటే వాష్రూమ్స్ కూడా సరిగ్గా ఉండవు. కొన్ని గవర్నమెంట్ హాస్టల్ విజిట్ చేసినట్లయితే అసలుకి ఏం దరిద్రంగా ఉంటాయి. కొన్ని ఫుడ్ సరిగ్గా ఉండదు. గవర్నమెంట్ నుంచి మాత్రం సరిగ్గా లెక్కలు తీసుకుంటారు. మేము కరెక్ట్ గా ఇంతకే ఇస్తున్నాం, మంచి ఫుడ్ అందిస్తున్నాం అని ఎంత మంచిగా రేటింగ్ ఇస్తారంటే వాళ్ళకి మా స్కూల్స్ బాగున్నాయి, మా స్కూల్స్ లో బాగా ఫుడ్ పెడుతున్నారు అని చెప్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లోన పెంకులు ఊడిపోయి స్కూల్స్ పిల్లల మీద పడి అసలుకి బ్లడ్ వస్తుంది తెలుసా ఆ పిల్లలకి. ఏదో గవర్నమెంట్ కాలేజీలో అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని చదివిస్తే గవర్నమెంట్ కాలేజీలో స్కూల్స్ లో మాత్రం అసలుకి ఎట్లుంటాయంటే చాలా దరిద్రంగా ఉంటాయి. కానీ మరి ఆ స్కూల్స్ కట్టియాలని బిల్లులు మొత్తం శాంక్షన్ అయ్యింటాయి, మొత్తం వచ్చింటాయి. కొన్ని చోట్ల అన్ని కట్టిస్తారు కానీ క్వాలిటీ మెయింటైన్ చేయరు. బిల్డింగ్ మాత్రం నెర్రలు వచ్చేసింటాయి, అది ఎప్పుడు పడుతుందో తెలియదు అట్లుంటాయి. కొన్ని కాలేజ్కి వచ్చే స్టూడెంట్స్ ఎట్లుంటారంటే వర్షం పడితే ఆ స్కూల్ కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటుంది ఆ రోడ్డు. ఇంత రోడ్లు అయితే లోతుల్లో ఉంటాయి, కొన్ని అయితే వాగులు అయితే ఉంటాయి, సరిగ్గా బ్రిడ్జ్ ఉండదు, దాటుకుంటూ వెళ్తుంటారు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇట్లాంటివి అసలు అర్థం చేసుకోరు గవర్నమెంట్ ఆఫీసర్స్. ఇండిపెండెన్స్ డే రోజు వచ్చిందంటే మాత్రం మన దేశం గురించి చాలా గొప్పగా చెప్తారు, మోటివేషన్ ఇస్తారు స్టూడెంట్స్ కి, కూర్చొని ఇట్లుండాలి అట్లుండాలని. అంతేగాని అట్లా చెప్తారు. కానీ మీరు ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మీరు ఏ స్థాయిలో నుంచి మీరు ఏ స్థాయి వరకు ఎదిగింటారో ఒక్కసారి మీరు ఆలోచించుకున్నారా? మీరు కూడా గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే మీరైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే అయినారు కదా. అవును కదా, మనం ఇప్పుడు ఒక గవర్నమెంట్ లోనే మనం ఉన్నాం. ఇప్పుడుండే స్టూడెంట్స్ కి మనం మన సైడ్ నుంచి ఏమైనా ఒకటి చేద్దాం అనే ఒక్క థాట్ కూడా రాజుడు. నిజంగానే చాలా బాధేస్తుంది ఇట్లాంటివి విన్నట్లయితే. మళ్ళీ వీళ్ళు దేశం గురించి మైక్ తీసుకొని గొప్పగా చెప్తూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ కి ఏం రోజు మిమ్మల్ని చూడరా చెప్పండి? మిమ్మల్ని చూసి చూసి బోర్ కొట్టేస్తుంటారు. ఎందుకంటే మీరు రోజు ఆల్రెడీ అన్ని ఫేకే ఉంటాయి. ఇట్లాంటి చెప్పేటప్పుడు మీరు ఒరిజినల్ మోటివేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు. రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు కూడా అరే మనం కూడా ఆఫీసర్స్ అయినాక మనం కూడా ఇలా కూర్చుంటామని వాళ్ళు నిన్ను చూసి ఏమి ఇన్స్పైర్ అవుతారు నాకు అర్థం కాదు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నువ్వే ఇలా ఉన్నప్పుడు చిన్నగా ఉండే పిల్లలకి నువ్వు చెప్పిన మైండ్ సెట్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు చెప్పు? ఎట్లాంటివన్నీ ఉంటాయి ఒక్కసారి మీరు ఆలోచించుకునండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి మీరు చేసే పనుల్లోనే నిజాయితీ ఉంటే మీరు చెప్పే మోటివేషన్ కూడా ఆ పిల్లలకి తగిలితే అంత మోటివేషన్ గా ప్రిపేర్ అయ్యి మెంటల్ గా పిల్లలకి ఆఫీసర్ అయితే నిన్ను ఇన్స్పైర్ గా తీసుకొని ఆ పిల్లలు రేపు పొద్దున గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి మంచిగా నిధులు నిర్వహిస్తాడు. అంతేగాని నువ్వే ఇప్పుడు ఫేక్ గా చెప్తే ఆ పిల్లలు రేపు పొద్దున ఏమి ఇన్స్పైర్ గా తీసుకుంటారు, ఏం పనులు చేస్తారు అసలు కొంచెం కూడా అర్థం కాకపోతుంది. ఇప్పుడు దేశం గురించి మాత్రం ఇండిపెండెన్స్ రోజు మైక్ ఇస్తే మాత్రం జెండాను చూసుకుంటా గర్వంగా చెప్తావు. ఇది కాదు మనకి అసలైన రూపం వాళ్ళు మనకి ఎప్పటికైనా కానీ. స్టూడెంట్స్ కానీ ఇప్పుడు కూడా మేలుకునండి. చాలా మంది మన గవర్నమెంట్ స్కూల్లో నుంచే చదివే ఇప్పుడు ఒక మంచి భవిష్యత్తులో ఉన్నామనేది మాత్రం మర్చిపోతారు. అదే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కొడుకు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించరు. ఎందుకంటే ఆడ సరిగ్గా ఉండదు కాబట్టి. ఎందుకు సరిగ్గా ఉంటది? సరిగ్గా బండలు ఉండవు, సరిగ్గా ఫ్యాన్స్ ఉండవు, సరిగ్గా లైట్స్ ఉండవు, సరిగ్గా ఫుడ్ ఉండదు, సరిగ్గా రోడ్డు కూడా ఉండదు ఆ స్కూల్కి వచ్చేకే. అట్లాంటి దాంట్లోన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అట్లాంటి దాంట్లో చదివమని చెప్పండి. మా పిల్లలు దాంట్లోనే చదువుతారు, మంచిగా నారాయణ చైతన్య అట్లాంటి దాంట్లో చదువుతారు అని చెప్తారు. మీ గవర్నమెంట్ ఆఫీసర్ల కొడుకులు మాత్రం మంచి సురక్షితంగా ఏసీల్లోన ఫ్యాన్స్ మధ్యలో మంచిగా నేచర్ మధ్యలో మంచిగా ఉండాలి. కానీ నార్మల్ పీపుల్ ఒక గవర్నమెంట్ స్కూల్స్ లోన పెంకులు ఊడిపోయినా కూడా అట్లనే మీరు చదవాలా, అట్లనే ఉండాలా, ఫుడ్ బాగాలేకుండా అదే తినాలి, అట్లనే ఉండాలంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి ఒకసారి? మీరు ఇచ్చే మోటివేషన్ ఎటువంటికి పనికిరాదు. మనం ఎప్పుడైతే నిజాయితీగా వర్క్ చేస్తామో మనమల్ని మోటివేషన్ గా తీసుకొని అప్పుడు పిల్లలు ప్రిపేర్ అవుతారు. మనమే ఫేక్ గా ఉన్నామంటే మీకన్నా డబుల్ ఫేక్ గా రెడీ అవుతారు రేపు పొద్దున. మీరు దేశం గురించి మైక్ పట్టుకొని నీట్గా చెప్తారు. మన వీడియో నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.